హాయ్ నమస్తేనండి. ఈరోజు మనము కరివేపాకు కారం పొడి చేసుకుందాం. ఈరోజు మనం కరివేపాకు కారం పొడి చేసుకుందాం. కరివేపాకు, ఎల్లిపాయ, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇవి మొత్తం కలిపి మనము వేయించుకోవాలి. ఇవి ముందు ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఫస్ట్ చూపించమ్మా. ఫస్ట్ కరివేపాకు వేయించుకోవాలి మనం. ఉట్టి వాటర్ లేకుండా వాటర్ దీనికి మొత్తం ఉన్న కొద్దిగా దగ్గర పడతాయి కదా, మంచిగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేపుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చేయాలి. పచ్చి వాసన వెళ్ళిపోయి మన కరివేపాకు వాసన వస్తుంది. ఏగిన అప్పటిదాకా వేపుకొని తీసేయాలి. నెక్స్ట్ ఇది ఒక్క 5 మినిట్స్ కూడా అవసరం లేదు, 2 మినిట్సే. ఇందులోనే కలుపుకోవాలి. నువ్వులు జీలకర్ర 2 వేపేసుకోవాలి. చిట్పట్ అనే వరకు చాలు. జీలకర్ర కూడా వేసేయాలి. 2 మినిట్స్. ఎల్లిపాయలు కూడా 2 మినిట్సే, ఎక్కువసేపు కాదు, 2 మినిట్స్ అయిపోయి. వేపినవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మనకి తగినంత ఉప్పు. ఇదిగోండి అయిపోయింది. ఇదిగోండి కరివేపాకు పొడి రెడీ. మిక్సీ పెడతా ఉంటే మంచి స్మెల్ వస్తుంది. 5 నిమిషాలు ఆరాక మనం బాక్స్లో నిల్వ ఉంచుకోవచ్చు. 1 నెల ఉంటుంది నిల్వ. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.